ఎవరైనా చూస్తే వీటిని పొట్లకాయలు అనుకుంటారేమో, ఏంటి ఇంత ఇంత పొడుగ్గా ఉన్నాయని. కానీ ఇవి లాంగ్ బీన్స్ అంటారు. చూసారా ఇవి ఒక్కోటి ఎంత పొడుగ్గా ఉన్నాయో. వీటితో నేను ఫ్రై చేస్తాను. ఎలా వచ్చిందో ఒకసారి మీరే చూడండి. వాటర్లో వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. ఇలా నేను పొడవుగా కట్ చేసుకుంటున్నాను. చూసారా ఎన్ని వచ్చాయో, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. కట్ చేసుకున్న వీటిని అన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఒక చిన్న ఆనియన్ తీసుకోవాలి. ఇది షాప్లో నుంచి తెచ్చుకున్నాంలేండి. ఆనియన్ని మా చెట్లో కాయలేదు. ఇలా ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోవాలన్నమాట. కంట్లో నీళ్ళు వస్తున్నా కానీ నేను ఫాస్ట్గా చాలా డెడికేషన్తో ఈ ఆనియన్స్ కట్ చేశాను. రిమైనింగ్ ప్రాసెస్ ఏంటో మీరే చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ ఆవాలు వేసి తర్వాత కొన్ని తెల్లగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత సేపు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చూపించినట్టే చేయండి. ఎక్కడ ఈ ప్రాసెస్ని స్కిప్ చేయొద్దు. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ని దీంట్లో వేసేయండి. వేసేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేయండి. దీంట్లో కొంచెం తగినంత సాల్ట్, చిటికెడు పసుపు అండ్ కారం, తర్వాత ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దయచేసి ఈ వంటను ఎవరు ప్రయత్నించకండి. ఈ వంట ఎవరికి నచ్చకపోవచ్చు. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.